హలో అండి, అందరికీ హ్యాపీ పొంగల్. ఫస్ట్ టైం ముగ్గు ఇంత తొందరగా ఓడిచిపోవడం, ఏ ముగ్గు వేయాలన్నా కూడా వస్తలేదు. కలర్లు కూడా గివే ఉన్నాయి. బొంతలు కప్పుకొని వండుకుంటారు ఫ్రెండ్స్. బాగా అంటున్నారు. ఒకరేం వర్క్ చేసుకుంటారు, ఒకరేం ఆడుతారు, ఒకరేం బొంత కప్పుకున్నారు. అక్కడ మా డాడీ వాటర్ పడుతుండే ఇళ్ళకి. ఇంకా 8:30 అవుతుంది, ఇంకా మంచి పోలే ఫ్రెండ్స్. అయ్యో గొబ్బమ్మలు పెట్టేసినాం. మా అమ్మ మేము లేవక ముందుకే మంచిగా కడపలు కడిగింది. ముగ్గేసి 10 నిమిషాలు కూడా అయితే లేదు, గొబ్బమ్మలు పెట్టే వరకే పోయింది. అందుకే మా అమ్మ కలర్స్ వేయకని చెప్పింది. అయినా నేను వేసిన ఊకుంటానా. వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తా. అరే మొత్తం నీళ్ళు పట్టినట్టు ఇప్పుడే ఇంటికి. అరే వాళ్ళు ఏం చేస్తారు చూసి చెప్పండి. ఇప్పుడే నీళ్ళు పట్టినట్టు ఇంటికి. ఎందుకు బంద్ చేయాలనా? ఇది మా చిన్న ముగ్గు, మా కొత్తింటి కాడ. మా అమ్మ అప్పుడే దీపాలు పెట్టింది. తులసి చెట్టు కాడ, ఉప్పలమ్మ కాడ, బాలమ్మ కాడ అప్పుడే పూజ అయిపోయింది. అగో బంద్ చేయమంటాను. మా అమ్మ సేమియా చేసిన చూడు బిడ్డ అని చెప్పి ఆ ఇంటికి పోయి నా కోసం వేడినీళ్ళు పెట్టేస్తా అని చెప్పింది. కానీ మా మమ్మీ మళ్ళీ మా మమ్మీ వచ్చి చెప్పే వరకు నేను చూసుకోలే, మాడిపోయింది. రీల్స్ చూసుకుంటే కూర్చున్నా. ఏమైంది నాన్న? అంతా గట్టిగా చేసేసావు. అమ్మమ్మ గట్టిగా చేసినావు అని అమ్మమ్మ చెప్పిపోయింది, కానీ నేను ఫోన్ చూసుకుంటా కూర్చున్నా, మర్చిపోయా. అమ్మమ్మని అయితే తిడతావా అని. తిడతాను కానీ కదా ఎందుకు మరి అమ్మమ్మ నాకు ఎందుకు చెప్పిపోయింది? కాదు నాన్న, సేమ్ ఇట్లా మాడిపోతే అడుక్కు టేస్ట్ బాగుంటది అని చెప్పి మాడగొట్టిన. ఉప్మా కాకపోతే సేమే ఇట్లా ఉండదు. ఎట్లుంటది? గట్టిగా ఉండకపోతే ఎట్లుంటది సేమియా గట్టిగా? చెప్పు మమ్మీ. నా డ్రెస్ ఎట్లుంది శౌర్య? అమ్మమ్మనే బాగా చేస్తుందా సేమియా నాకంటే? అమ్మమ్మ బాగా చేస్తుంది సేమియా నాకంటే. నేనే చాలా బాగా చేస్తా కదా. ఇది అమ్మమ్మనే మాడగొట్టింది. సో నెక్స్ట్ టైం బాగా చేసుకుందాం, సరేనా? నా డ్రెస్ ఎట్లుంది? అమ్మమ్మ చీర బ్యాడ్ ఏం లేదు. అమ్మమ్మ నేను మ్యాచింగ్. నువ్వు మ్యాచింగ్ కాదు. నువ్వు కన్నయ్యా ఎందుకు తిన్నావు? నీకా నాకా? ఇద్దరం ఏది తినిద్దామా? ఎందుకు వాళ్ళు తినరంటనా? మనకే ఇచ్చేసిరా? అయ్యో సరే తిందాం దా. రావట్లేదారా? వచ్చిందా? ఎట్లుంది టేస్ట్? బాగుంది. పండుగ అని పిలిచారు మమ్మల్ని. వీళ్ళు మాత్రం చూడరు, ఒకరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటారు, ఒకరు ఆ ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటారు. మేము మాత్రం పిచ్చర్ల లెక్క అటు ఇటు తిరుగుతున్నాం. నిన్నటి నుంచి నేను ఇంట్లోకే రాలే. మా అమ్మ నిన్ననే ఇదంతా కడిగి దీపం పెట్టుకుంది. పండగ కదా, కూరాడు కడగాలని చెప్పి కూరాడు కడిగి దీపం పెట్టుకుంది మేము లేవ ముందుకే. మా కిచెన్ చూపిస్తారండి. దిస్ ఈజ్ మై కిచెన్. ఫ్రిడ్జ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టేసినాం. ఒకరి
ఒకరేమో ఇక్కడే చేస్తారు డ్యూటీ, ఒకరేమో అక్కడే చేస్తారు డ్యూటీ. అంటే మేమేనా డ్యూటీ లేని వాళ్ళం, పని లేని వాళ్ళం. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గ్యారెలు చేస్తున్నాం. ఏంటి మా గ్యారెల పిండి ఇంతే ఉందనుకుంటారా? ఎప్పుడైనా షాన్నే చేసేది కానీ ఈసారి కొన్ని. ఇది గ్యారెల పిండి 3 షేర్లే, ఎందుకంటే అప్పట్లకి వాళ్ళు తింటున్నాం ఫ్రెండ్స్. అప్పుడేమో టిఫిన్లు ఏం లేక షాయిలల్లో అప్పలు వేసుకొని తినేది. ఇప్పుడు కూడా షాయిలల్లో అప్పలు వేసుకొని తింటాం కానీ తక్కువ. ఇప్పుడు ఏదో ఒక టిఫిన్ పొద్దున్న లేస్తే ఏదో ఒక టిఫిన్ చేసుకుంటాం కాబట్టి అప్పలు జర తక్కువ తింటున్నాం. అందుకే తక్కువ పట్టించింది మా అమ్మ. ఉప్పేసింది, నువ్వులు ఎత్తంది, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, ఉల్లాకు, కళ్యామాకు, పిండి కంటే ఎక్కువ ఆకేయాలి. కలిపి ముద్ద వేసుకోవాలి. జుట్టు వీక్ మామయ్యది ఏనుగమ్మా ఏనుగు వదిలేదు. మళ్ళీ పసుకాంచి దమ్ముంటే తీసుకోరా, దమ్ముంటే తీసుకో. ల్యాప్టాప్ 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 వద్దు సిండికేట్ అటు నువ్వేమన్నారో వెళ్తావు అంటడానికి మీరు అప్పాలు చేసుకున్నారా ఫ్రెండ్స్? చెయ్యి అతి చేయకు. హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్. నా డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. రేపు కదరా పొంగలు? పొంగల్ ఈరోజు భోగినే పొంగల్ అంటారు. కున్నయ్య వేరే మూడ్లు ఉన్నాడు. వస్తారంట ఇప్పుడే? అవునా? ఎవరు వస్తున్నారు? ఎవరు చెప్పిర్రురా? మేకంకులు ఎవరు చెప్పిర్రు? సరే నువ్వు కాసేపు పడుకోపో, మామయ్య రమ్మన్. అబ్బో